ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. బాబుకి స్కూల్లో అయితే యాక్టివిటీ ఇచ్చారు. ఇది వచ్చి సోలార్ సిస్టమ్ అండి. అంటే బాబుకి యాక్టివిటీస్ ఇస్తే ఇంట్లో పేరెంట్స్కి ఇచ్చినట్లాగే, ఎందుకంటే బాబు తక్కువ చేస్తాడు, పేరెంట్స్ అనేది ఎక్కువ చేస్తారు. అందుకని చెప్పి మేమైతే రెడీ చేసాము, స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మా దగ్గర అయితే 9 ప్లానెట్స్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ మేము ఇంతకుముందు యాక్టివిటీ చేసాము, దాన్ని కొని పెట్టుకున్నాము, అవైతే ఉన్నాయి. దాంతోనైతే మేము ప్లానెట్స్ రెడీగా ఉన్నాయి కదా, కలర్స్ అయితే వేస్తున్నాము. 8 కలర్స్ అయితే వేసామండి. ఒక్కొక్క ఈచ్ వన్కి అయితే 2 కలర్స్ వేసామండి. ఆల్రెడీకి వీడికి స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేయాలనేది. వీడు మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అంటే మా బాబు మా వారు కలిపి ఇద్దరు కలిపి చేస్తున్నారు. ఎందుకంటే వాడు సరిగ్గా వేయలేడేమో, చూస్తాడు కదా, వాడు చూసి నెక్స్ట్ డే నేర్చుకుంటాడని కాన్సెప్ట్లోని మేమైతే నేను వీడియో తీస్తున్నాను, వీళ్ళైతే వేసుకుంటున్నారు. ఇలా డ్రై చేశారండి, అంటే ఆరబెట్టారు అవన్నీ. అంటే మనకి కలర్ అనేది అంటికిపోతుంది కదా, ఇంకా ఆరట్లేదని చెప్పి హెయిర్ డ్రైయర్ అయితే పెట్టి దాన్ని అయితే వేడి చేస్తున్నారు. అంటే ఆరడం కోసమని ఇలా చేశారు. అలాగే దీనికైతే ఒక స్టిక్స్ తీసుకున్నామండి. మనం పెట్టడానికైతే ఈజీగా ఉంటుంది కదా, స్టిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు యాక్టివిటీ చేసిన దాంట్లో మాకు సన్ ఒకటి ఉందండి, దాన్నే మేమైతే యూజ్ చేసుకున్నాము. ఇలా మేము స్టిక్స్ తీసుకొని మెజర్మెంట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ ఒకేలాగా ఉండవు కదా, మనకి 8 ప్లానెట్స్ చేయాలి కదా. 8 ప్లానెట్స్కి సంబంధించిన మెజర్మెంట్ అయితే తీసుకొని డ్రా అయితే చేసుకున్నారు. ఆ డ్రాని పెట్టి మా వారైతే సిజర్తో కట్ చేసుకున్నారండి. ఇక్కడైతే మేము ముందు మనకి కలర్ సిస్టమ్ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ద సన్ అరౌండ్ ద ఎర్త్ కదా. అన్నీ అయితే రెడీ చేసుకున్నాము. సన్ను 8 ప్లానెట్స్. అలాగే మేము ఈ స్టిక్స్ అయితే అవి గుచ్చి కట్ చేసుకొని, ఏదైతే మనకి తెలుసు కదా ఎలా ఉంటుందో ప్లానెట్స్, ఫస్ట్ ఏం పెట్టాలి, తర్వాత ఏం పెట్టాలి అనేది. ఫస్ట్ ప్లానెట్ ఏంటి, సెకండ్ ప్లానెట్ ఏంటి, అలాగే 8 ప్లానెట్స్ అయితే మేము ఒక లైన్గా పెట్టుకొని వచ్చాము. లాస్ట్లో మా బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి ఎలా ఉందనేది. ఫస్ట్ ప్లానెట్ ఏంటి, అలాగే లాస్ట్ ప్లానెట్ ఏంటి, చిన్న ప్లానెట్ ఏంటి, పెద్దది ఏంటి అన్నీ కూడా మనకు తెలుసు కదా. అందుకని చెప్పి మనం అరేంజ్ చేసుకోవాలి ప్లానెట్స్ అన్నీ కూడా. ఇలా అయితే మేము అరేంజ్ చేసుకున్నామండి. సోలార్ సిస్టమ్ అనేది రెడీ అయిపోయింది. ఎలా ఉందని కామెంట్ చేయండి. మేమైతే చాలా కష్టపడ్డాం దీనికోసము. ఇది హాలిడేస్ హోంవర్క్ అండి. తర్వాత చేశాడు, కొంచెం టైం తీసుకున్నాడు దీనికోసం. వాళ్ళ డాడీకి ఖాళీ లేక ఇప్పుడని చెప్పి బాబు అయితే ఖాళీగా లేడండి. మాకైతే చాలా హెల్ప్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ తను ఇద్దరు కలిపి చేసుకున్నారు ఈ సోలార్ సిస్టమ్ అనేది. ఎలాగో ప్రాసెస్ అంతా చెప్పాడు. వాడు మాకు చెప్తే దాన్ని బట్టి మేమైతే చేసామండి. ఎలా ఉందో మా పాప హ్యాండ్ కూడా ఉందండి, తను కూడా పార్టిసిపేట్ చేసింది మాతో. Morning everyone, my name is Atul. I am from class 4. I am going to tell about solar system. This is Sun, this is Mercury, this is Venus, this is Earth, this is Mars, this is Jupiter, this is Saturn, this is Neptune, this is Uranus. Thank you.